నేనేదో ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతున్నానని, తిరిగి రానని మాత్రం భావించకండి. నాకు కొన్ని రోజులు ప్రశాంతత కావాలి. నేను మా చెల్లెల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను. మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. మీరు మాతో పాటు స్టేషన్కి రావాలి. నన్ను పిన్ని అని పిలవకమ్మా, అమ్మా అని పిలువమ్మా. అమ్మా, నా చిట్టి తల్లి వాళ్ళ అమ్మ దగ్గర కంటే ఈ పెద్దమ్మ దగ్గర ఎక్కువ పెరుగుతుంది చూడమ్మా. ఇంకొంచెం అన్నం పెట్టుకోమ్మా. అమ్మ వద్దమ్మా, చాలు చాలు. తినమ్మా, అసలే ఈ మధ్య బాగా చిక్కిపోయావు. చాలు చాలు చాలు, ఇంకొద్దు. చాలమ్మా. ఈ టైంలో మీ నాన్న కూడా ఉంటే ఎంత బాగుండు కదమ్మా. అవునమ్మా, నాన్నొచ్చాక మళ్ళీ ఇలాగే తిందాంలే అక్క. అమ్మా అడుగు. ఏమని అడగాలో అర్థం కావట్లేదే. అదే వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉంది కదా, బావతో ఏమైనా గొడవ పడిందేమో వెళ్ళి అడుగు. అడుగుతాను. వెళ్ళు. అమ్మా అమూల్య. ఏంటమ్మా? అదేనమ్మా, చేతులు తుడుచుకో. రా తల్లి, రా 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 రా, మనం ఆడుకుందాము. అది చిట్టి తల్లి. ఏంటమ్మా అడగమంటే అడగలేదేంటి? ఏంటోనే, అడగాలనిపించలేదు. అడిగితే బాధపడుతుందో ఏంటో. వీలు చూసుకుని తర్వాత అడుగుదాంలే. సరే అమ్మా. అమూల్య, పార్దు, అమూల్య. ఏంటే ఎందుకలా అరుస్తూ పిలుస్తా? చేతిలో స్వీట్స్ ఏంటే? ఇది తర్వాత, ముందు అమూల్య ఎక్కడా? రమ్మాను. అమూల్య వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళింది. విషయం ఏంటో చెప్పు. సరే, ముందు నువ్వు ఈ స్వీట్ తీసుకో, తిను. అంత హ్యాపీగా ఉన్నావేంటి? ఏదైనా గుడ్ న్యూసా? అవునరా, చాలా పెద్ద గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? ఐశ్వర్య, ఏంటి దాని ఫోటో అలా విసిరేసావు? అదొచ్చిందంటే ఏదో గొడవ చేస్తుంది. ఇంకది ఇంటికి రాదు. ఇంక దాని ఫోటో ఇంట్లో ఎందుకు? ఇంక నీకు అమూల్యకి ఆ రాక్షసి బాధ ఉండదు. ఏంటి ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నా? నాకేం అర్థం కావట్లేదు. అవునరా, ఇన్ని రోజులు మీ భార్యాభర్తల మధ్యలో పానకంలో పుడకలాగా వచ్చి మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది కదా ఆ సువర్ణ. ఇప్పుడిక మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలో నుండి పంపించేశాను. ఇక నుండి మీకు దాని టెన్షన్ అక్కర్లేదు. దాని కారణంగా ఇంట్లో జరిగినవన్నీ పీడకలలాగా మర్చిపోండి. ఏంటి అలా మాట్లాడుతున్నా? ఏం చేసేవే ఆ సువర్ణని? ప్లీజ్ సార్, ప్లీజ్, మీరే నా జీవితాన్ని నిలబెట్టాలి. నా కూతుర్ని నాతో కలిపి
సొసైటీలో పార్థు గారి భార్యగా నాకు గుర్తింపు ఇవ్వండి సార్, నాకు గుర్తింపు ఇవ్వండి. ఏంటి ఐశ్వర్య, ఏం చేసావు? ఏం చెప్పవేంటి? దాని గురించి వదిలేరా, ఇంక మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. హలో, పార్థు గారా? అవును, చెప్పండి. నేను ఎస్ఐ కనకరాజును మాట్లాడుతున్నాను. మీరోసారి పోలీస్ స్టేషన్కి రావాలి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు సార్? మీ భార్య సువర్ణ గారి కేసు విషయంలో మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. సువర్ణ నా మీద కేసు పెట్టిందా? సువర్ణ గారు మీ మీద కేసు పెట్టడం కాదు, మీ ఫ్రెండ్ ఐశ్వర్య గారే సువర్ణ గారి మీద హౌస్ హెరాస్మెంట్ చేస్తున్నారని కేసు పెట్టారు. మీరోసారి స్టేషన్కి రావాలి, మిమ్మల్ని కూడా విచారించాలి. అలాగే సార్, వెంటనే వస్తున్నాను. రా పార్థు, త్వరగా రా. నువ్వే నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకెళ్తున్నావు చూడు. ఏంట్రా పార్థు, ఏమైంది? సువర్ణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించావా? అవును. ఎంత పనిచేసావు ఐశ్వర్య, నాకు చెప్పకుండా ఎందుకలా చేశావు? మీరు హ్యాపీగా కలిసి ఉండాలనరా. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఇప్పటివరకు సువర్ణ నా భార్యగా చలామణి అవుతుందని మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందంటే సొసైటీలో అందరికీ తెలిసిపోతుంది. నేనంత దూరం ఆలోచించలేదురా, సారీరా. ఇప్పుడది అక్కడ నా మీద ఏం చెప్పిందో ఏంటో, నన్ను విచారించాలంట. పద, ఏం జరుగుతుందో ఏంటో. చిట్టి తల్లి, ఏడోకు నానా. నీకు వెన్న రాసి నలుగు పెట్టినా? చిట్టి తల్లి, ఏడోకు నాన్నా. అయ్యయ్యో, ఏడోకే. అమ్మా, పాపకి నేను నలుగు పెడతాను ప్లీజ్. నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు వద్దంటాను? తీసుకో. బంగారు తల్లి, నీకు నేనే వెన్న రాసి నలుగు పెడతానే, సరేనా? అమ్మా, చూసావా పాప ఎంత చక్కగా వెన్న రాయించుకుంటుందో? అవును లావణ్య, ఇప్పుడు వరకు నా ఒళ్ళో ఉన్నంతసేపు ఏడ్చింది. అమూల్య ఒళ్ళోకి వెళ్ళగానే ఒకటి నవ్వులు, కేరింతలు. ఇది గమనించావా? బుజ్జిదాని చేతిలో శంఖ ఉంది, నా చేతిలోనేమో చక్రం ఉంది. అవునమ్మా, ఉన్నాయి. చేతులు ఇలా ఉన్నవాళ్లు మహర్జాతకులవుతారంట. ఒకప్పుడు లావణ్యకు కూడా నేను ఇలాగే నలుగు పెట్టేదాన్ని. నీకు మీ నాన్నే స్వయంగా నలుగు పెట్టేవారు. అమ్మా అమూల్య, నీకు నా చేతుల మీదుగా చేయలేని ముచ్చట నీకు పుట్టబోయే పిల్లలకి చేసి నా ముచ్చట తీర్చుకుంటానమ్మా. అదేంటమూల్య, అంత సున్నితంగా రాస్తున్నావు? కాస్త గట్టిగా పట్టుకుని రాయి. ఏడుస్తుందేవునమ్మా? ఏమీ ఏడవదు. పెద్దమ్మ చేత ఎంత సరదాగా రాయించుకుంటుందో చూడు.
అందరికీ నా దిష్టే తగిలేలా ఉంది. సరే అక్క, మాకు వంటగదిలో పనుంది, నువ్వు పాపతో ఆడుకో. రామా. ఇదేంటి, అనుష నన్ను పిలిచినట్టు అనిపించింది. అది అనుష గొంతే. ఇదేంటి, అనుష గొంతు వినిపిస్తోంది, కానీ తను ఎక్కడా లేదు. నేనే భ్రమపడి ఉంటాను. ఎస్ఐ గారు ఫోన్ చేసి చాలాసేపు అయింది, పార్తూ ఏంటి ఇంకా రాలేదు. నమస్తే ఎస్ఐ గారు. పార్థు గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏంటి సార్, మా పార్థుని స్టేషన్కి ఎందుకు రమ్మన్నారు? మీతో తర్వాత మాట్లాడతాను, మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. చెప్పండి పార్థు గారు, ఆవిడ మీకు తెలుసా? తెలుసు సార్. ఆవిడ పాప ఇదివరకు మీ దగ్గరే ఉందా? ఉంది సార్, కానీ ఇప్పుడు లేదు, అవునా? అవును సార్. తల్లి నుండి బిడ్డను దూరం చేయడం నేరం సార్. కానీ ఆ పాప ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు సార్. తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. చూడండి పార్థు గారు, మీలాంటి డబ్బున్నోళ్ళు ఎంతమందినైనా ప్రేమించొచ్చు సార్, కానీ అంతమందిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు సార్. సొంత భార్య మీద పగబట్టి బిడ్డను దూరం చేసి మీ ఇంటి కోడలుగా ఏ గుర్తింపు లేకుండా చేసి ఇలా స్టేషన్లో పెట్టించడం కరెక్ట్ కాదు సార్. ఆవిడ మీ మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే చాలు, మీరు జైల్లో, ఆవిడ మీ ఇంట్లో ఉంటారు. మర్యాదగా ఆవిడ్ని మీ భార్యగా అంగీకరించి ఆవిడ కూతుర్ని మీరు ఎక్కడ దాచారో ఆవిడకి అప్పగించండి. లేదంటే ఆ 2 పనులు మా స్టైల్లో మేము చేయాల్సి వస్తుంది. లేదు సార్, అది పార్థు భార్య కాదు, మాయ లేడీ. ఆ విషయం నువ్వు చెప్పకూడదు, పార్థు గారు చెప్పాలి. చెప్పండి పార్థు గారు, ఆవిడ్ని మీ భార్యగా ఒప్పుకుంటున్నారా, లేక ఆవిడతో ఒక కంప్లైంట్ తీసుకుని మా పద్ధతుల్లో విచారించమంటారా? వద్దు సార్, ఆయన్నేం చెయ్యొద్దు. ఆయన నన్ను భార్యగా అంగీకరించకపోయినా పర్వాలేదు, నా బిడ్డను నాకు అప్పగించి ఆయన ఇంట్లో మూలనింత చోటిస్తే చాలు, ఆయన్ని చూస్తూ బతికేస్తాను సార్. చూశారా పార్థు గారు, ఆవిడ్ని స్టేషన్లో పెట్టించింది మీరే అని తెలిసి కూడా మీరు క్షేమంగా ఉండాలని, ఆవిడికి ఆధారంగా ఉంటే చాలు అని కోరుకుంటోంది. సార్, తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించింది నేను. పార్థుకి దీనికి ఏ సంబంధం లేదు. స్టాప్ ఇట్. నీ కారణంగా ఒక అమ్మాయిని స్టేషన్కి తీసుకొచ్చావు. ఈ విషయం మా పై ఆఫీసర్కి తెలిస్తే జాబ్ ఊడిపోతుంది తెలుసా? సార్, తననేమీ అనకండి. సువర్ణ నా భార్య. ఆ పాప కూడా నా కూతురే.
తనేదో తెలియక కేసు పెట్టింది. విడిచిపెట్టండి. అలా చేస్తే సరిపోదు సార్. మీ భార్య పిల్లల్ని క్షేమంగా చూసుకోవాలి. పొరపాటును మీరు సరిగ్గా చూసుకోవట్లేదని ఆవిడ మళ్ళీ ఏమాత్రం కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు, మీడియా అంతా మీ ఇంటి ముందు ఉంటుంది. మీ ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటుంది. జాగ్రత్త. వెళ్ళండి ఇక. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. పదండి పార్దు. అమూల్య, చెప్పు పిన్ని. అయ్యో సారీ అమ్మా. ఏంటో చెప్పమ్మా. ఏం లేదమ్మా, నిన్నోటి అడగాలనుకుంటున్నాను. అడగొచ్చా? చెప్పమ్మా, పర్వాలేదు. వచ్చినప్పటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. మనిషి ఎక్కడున్నా మనసు మాత్రం ఎక్కడో పెడుతున్నావు. నీకు అల్లుడు గారికి ఏదైనా గొడవ జరిగిందమ్మా? అల్లుడు గారి మీద కోపంతో రాలేదు కదమ్మా ఇక్కడికి? ఆయన మీద కోపంతో నేనేం రాలేదమ్మా. మరెందుకమ్మా ఏదో పోగొట్టుకున్నట్టు అదోలో ఉంటున్నావు? తల్లిగా నువ్వు అడుగుతున్నప్పుడు కూతురిగా నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఏం జరిగిందో చెప్పమ్మా. ఎవరో సువర్ణ అంటమ్మా. పార్థుగారి మొదటి భార్యనంటూ ఇంటికొచ్చిందమ్మా. ఇంతకు ముందు కూతురునంటూ ఒక పాప వచ్చింది కదా, ఆ పాప తల్లి సువర్ణంటమ్మా. ఏంటమ్మా నీ జీవితం? పెళ్ళయ్యేంతవరకు పుట్టింట్లో నా చేతుల్లో కష్టాలు అనుభవించావు. పెళ్ళయ్యాక అత్తారింటికొచ్చాక కూడా నీ కష్టాలు అలాగే కొనసాగుతున్నాయేంటమ్మా? నీ బ్రతుక్కింక సుఖం లేదనుకుంటానమ్మా. నువ్వేం బాధపడకక్కా. అదెవరూ మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. నువ్వేం దాని గురించి ఆలోచించుకో. ఆయన ఆ ఇంట్లో ఉండకుండా ఇక్కడికొచ్చి చాలా మంచి పని చేశావమ్మా. మీ నాన్న రానివ్వు, అప్పుడు మనమే వెళ్ళి మాట్లాడదాం. వద్దమ్మా, నాన్నకి విషయాలన్నీ తెలిస్తే తట్టుకోలేరు. అది కూడా కరెక్టే. ఇద్దరు కూతుళ్ళలో ఎవరికేం జరిగినా తట్టుకోలేడు. ఏం జరిగితే అదే జరుగుతుంది. మీరేం బాధపడకండమ్మా. ఐశ్వర్య గారు, నా మీదే కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో అరెస్ట్ చేయించి ఏదో సాధించారనుకున్నారు. ఏం సాధించారు? నేను నా మొగుడి దగ్గరకు వచ్చే ముందే ఏ టైంలో ఏం జరగచ్చు, జరిగితే వాటిని ఎలా ఫేస్ చేయాలి, నేను ఎలా అలర్ట్ గా ఉండాలో అన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో నేను ముందే స్క్రిప్ట్ రాసుకున్నాను ఐశ్వర్య గారు. నేనెలా పోలీస్ స్టేషన్కి వెళ్తానో, ఎలా తిరిగి బయటకు వస్తానో అన్నీ నాకు ముందే తెలుసు. సీన్ నంబర్ 13లో రాసుకున్నాను. ఈ పార్థు దగ్గర మార్కులు కొట్టేయడానికి హద్దులు దాటి మరి మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు పార్థు ఆఫీస్లో మాత్రమే పిఏ అని మర్చిపోయి కుటుంబ వ్యవహారాల్లో కూడా తలదూర్చి ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా పిఏ అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. చివరికి ఇదిగో
ఇలా నా ముందు ఓడిపోయి నిల్చున్నారు. చూడు, ఏదో విధంగా చెప్పి ఇప్పుడు తప్పించుకున్నావు. ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు ఊసులు లెక్క పెడతావు. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు ఖాళీగా ఉండి బియ్యంలో రాళ్లు లెక్క పెడతానంటావు, అంతే కదా? ఇంక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, లెక్క పెట్టుకో. ఇక పద పార్దు. నేను ఐశ్వర్యని డ్రాప్ చేసి వస్తాను, నువ్వు ఇంటికి పద. నువ్వు దాన్ని డ్రాప్ చేసేదేంటి? దాని చాప్టర్ ఇంకా క్లోజ్. నువ్వు నాతో రా, నీతో చాలా పనుంది. రాను. ఏంటి రావా? ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే నేను తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అవును, బెదిరిస్తున్నాను. అమూల్య, ఏంటమ్మా రాస్తున్నావు? ఏం లేదమ్మా, లావణ్య బిడ్డకి ఏం కాకూడదని ఒకప్పుడు మొక్కుకున్నాను. అందుకే రామకోటి పూర్తి చేశాను. చేసిన సేవలకి చాలా థ్యాంక్స్. ఇక నువ్వు రెస్ట్ తీసుకో. కంపెనీ బాధ్యతలకి రిజైన్ చేయి.